అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబాతో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదే. బాబా అన్నారు, నిరంతరం నిండు హృదయంతో నన్ను గుర్తుంచుకోవడమే అన్ని సమస్యలను పరిష్కరించగల దివ్య ఔషధం. నిన్ను నీవు ఎంత తక్కువగా గుర్తుంచుకుంటే అంత ఎక్కువగా హృదయం నిండుగా నన్ను గుర్తు పెట్టుకుంటావు అన్నారు మెహర్ బాబా. ఆధునిక ప్రపంచంలో మానవుడు కాలం వెనక ఎలా పరిగెడుతున్నాడు అంటే, తనను నడిపించే ఆ భగవంతుని గురించి ఆలోచించే సమయమే అతనికి దొరకటం లేదు. అంటే రోజులో ఉండే 24 గంటల సమయం కూడా మాయకు సంబంధించిన విషయాలతోనే గడిచిపోతోంది మానవుడికి. మాయలో ఉన్న బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఎప్పుడో వయసు మళ్ళిన తర్వాత భగవంతుని గురించి ఆలోచిద్దాం అనుకునేవారు చాలామంది ఉన్నారు. ఇదే విషయాన్ని ఒక కవి ఇలా చెప్పాడు. అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడు ఒకడు సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడు ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, రెండోవానికి ఎప్పటికీ జ్ఞానం రాదు అన్నాడు కవి. మనిషికి బాధ్యతలు ఎప్పటికి పూర్తవుతాయి? జీవితాంతం అవి ఉంటూనే ఉంటాయి. ఒకసారి బాబా వేసవిలో గురుప్రసాద్లో ఉండగా దేశముఖ్ భార్య సంజీవని బాబా దర్శనానికి వచ్చింది. బాబా ఆమెతో ఇలా అన్నారు, సాధారణంగా జీవన చిత్రం ఎలా ఉంటుందంటే, మొదట నీవు పసిబిడ్డగా ఆటపాటలతో మునిగి ఉంటావు. తర్వాత ఒక అందమైన యువతిగా ఎదిగి కలలు కనడంలో నిమగ్నమవుతావు. తర్వాత వివాహం చేసుకుంటావు, పిల్లల్ని కంటావు. ఇంకా పెద్దదాని వయ్యే కొద్దీ చీకు చింత పదింతలవుతాయి. ఆపై వృద్ధాప్యం వచ్చేస్తుంది. అనేక రకాల అసంతృప్తికి గురవుతావు. చివరికి ఆ అసంతృప్తితోనే శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఇలా జీవించిన జీవితాన్ని యోగ్యమైనదిగా పిలవగలవా? జీవించదగిన జీవితంగా భావిస్తావా అన్నారు మెహర్ బాబా. జీవితానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం లేకుండా జీవించే జీవితం జంతు జీవితం లాంటిది. అయితే మీకు గత జన్మలలో ఆ పరమాత్మనితో గల సంబంధం కారణంగా ఈ జన్మలో అవతారుని రాక గురించి తెలుసుకున్నారు. మీరు ఆయనను మీ ప్రియతమునిగా చేసుకుని ప్రేమిస్తున్నారు. ఆయన చూపిన బాటలో నడుచుకునే ప్రయత్నం చెయ్యాలి మీరు అన్నారు మెహర్ బాబా. గతంలో వలె తీర్థయాత్రలు, యజ్ఞయాగాలు, పూజా పునస్కారాలు, ఉపవాసాలు, వనవాసాలు చెయ్యనక్కర్లేదు. అవన్నీ మీ తరపున నేను చేశాను. ఉరుకులు పరుగులతో కూడిన ఆధునిక జీవన శైలికి అనుగుణంగా భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతి సులభతరం చేశాను నేను అన్నారు మెహర్ బాబా. దానిని కూడా బాబా ఇలా సూచించారు. నా నామాన్ని నిరంతరం స్మరించడమే నన్ను ఆరాధించడం. నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో. నీవు చేసే పనిలో నీకు తోడుగా నేనుంటాను అన్నారు బాబా. నేను నీ ఊపిరి కంటే నీకు దగ్గరగా ఉన్నాను. నిన్ను నీవు ప్రేమించుకునే కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నారు ప్రీతమ అవతార్ మెహర్ బాబా. ఎక్కడో ఉన్నాడనుకునే భగవంతుడు మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చి మనలను తనంతటి వారిని చేస్తాను అంటున్నారు. మనలను ప్రేమిస్తూ మన వెనకుండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకున్న అనంత చైతన్యాన్ని మనతో పంచుకోవాలి అనుకుంటున్నాడు. ఆయన మనకు నిరంతరం తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం ప్రయత్నం చేస్తే బాబా మనతోనే నిత్యం ఉంటారు. మనం బాబా సాన్నిధ్యాన్ని
మన అంతరంగాలలో ఎంతగా అనుభూతి చెందగలిగితే అంత ఎక్కువగా ఆయన ప్రేమను పొందగలం మనం. కాబట్టి బాబా ఎడల మనకు గల ప్రేమ మనకు మనలోని బలహీనతలను అధిగమించడానికి, మన హృదయాలను పరిశుద్ధపరచుకోవడానికి సహాయపడుతుంది. మనకున్న సంస్కారాల మూట తరిగిపోవడానికి, కొత్తవి రాకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. సంస్కార రాహిత్య స్థితికి చేరుకోవడం అంటే సస్వరూప జ్ఞానాన్ని పొందడమే. బాబాని ప్రేమించడం అనే లక్ష్యాన్ని, ఆయనలో ఒకటవ్వాలనే గమ్యాన్ని చేరుకోవాలంటే ఈ జన్మలోని ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. గడుపుతున్న కాలం మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆగకుండా గడిచిపోతూనే ఉంటుంది. దానిని ఆపడం మన వల్ల కాని విషయం. అలాగే గడిచిపోయిన సమయాన్ని తిరిగి పొందడం ఉండదు. అయితే మనం ఏం చేస్తున్నా బాబాను స్మరిస్తూ ఉంటే కాలం సద్వినియోగం అవుతుంది. అలా సమయాన్ని బాబా స్మరణలో గడపగలిగిన వారే అదృష్టవంతులు. భగవత్ ప్రేమికురాలైన బాస్రాకు చెందిన రబియా రాత్రింబవళ్ళు భగవంతుని ధ్యాసలో గడుపుతూ ఉండేది. అర్ధరాత్రి ఎప్పుడో నిద్రలోకి జారుకుంటే నిద్ర మేల్కొన్న వెంటనే ప్రభుతో మొరపెట్టుకునేది. ప్రభూ, నిద్రలో నిన్ను స్మరించుకోలేకపోయాను, నిరంతర నామస్మరణకు అంతరాయం కలిగింది అంటూ పశ్చాత్తాపపడేది రబియా. అంత తీవ్రమైన తపన ప్రభువు పట్ల ఆమెకున్న కారణంగా మరుజన్మలో సద్గురుని బాబాజాన్గా జన్మించింది. కాలాన్ని సద్వినియోగపరుచుకున్న అదృష్టవంతురాలు రబియా. భగవంతుని మీద తపన ఎలా ఉండాలి అంటే, నీటి నుండి దూరం చేయబడ్డ చేప ఏ విధంగానైనా మరలా నీటిని చేరుకోవాలి అని ఎలా తప్పిస్తుందో అటువంటి తపన బాబాను జ్ఞప్తియందుంచుకోవడానికి మనకు అవసరం. కాబట్టి జనన మరణ చక్రం నుండి, మాయా బంధనాల నుండి, అజ్ఞానం నుండి బయటపడడానికి, శాశ్వత స్వేచ్ఛ పొందడానికి మార్గాన్ని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా మనకు చూపించారు. ఆయన స్మరణ ఒక్కటే దీనికి అసలైన శాశ్వతమైన పరిష్కారం. అందుకే బాబా అన్నారు, కేవలం నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మత్తులోని మాధుర్యమునందు ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ నిర్జీవమైనవేనన్న విషయం గ్రహిస్తారు అన్నారు మెహర్ బాబా. మొదట్లో మన మనస్సు మాయకు దూరమవడానికి మొరాయిస్తుంది. క్రమంగా బాబా ధ్యాసలోని మాధుర్యం యొక్క రుచి తెలిస్తే హృదయం మనసు యొక్క నోరు మూయిస్తుంది. గతంలో భగవత్ ప్రేమికులైన ప్రహ్లాదుడు, వాల్మీకి, మీరా ఇలా ఎవరి చరిత్ర చూసినా వారంతా భగవన్ నామస్మరణలో ప్రతి క్షణం గడుపుతూ తరించిన వారే. కాబట్టి మన చేతిలో ఉన్న కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా పోనీయకుండా బాబాతో గడపగలిగేటట్లు మన జీవితాలను మలుచుకోగలిగితే ఈ జన్మను వృధా కాకుండా సద్వినియోగపరుచుకున్న వారం అవుతాం. ఇదే విషయాన్ని ఒక ప్రేమికుడు పాటలో ఇలా చెప్పాడు: జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట, మోక్షారంభౌ మానవ జన్మ, చేయకుమా వృధా, చేయకుమా వృధా అని. మరి బాబా స్మరణలో గడిపిన ప్రతి క్షణం ఆయన వైపు అడుగులు వేయడానికి మనకు తోడ్పడుతుంది. అంతకంటే మన బాబా ప్రేమికులకు కావలసింది ఏముంటుంది? కాబట్టి మెహర్ బాబా ధ్యాసలో గడపడమే మన కర్తవ్యం. బాబాతో గడిపే ప్రతి క్షణం అమూల్యం. అవతార్ మెహర్ బాబా కీ జై.